అందరికీ థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. ఇది చాలా చిన్న సినిమా, మీరందరూ మాకు చాలా ఆదరించాలి. సో ఒక క్రికెట్ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్న స్టోరీ అండి ఇది. బేసికల్ క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం. సో మీరందరూ వచ్చి ఈ యొక్క సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. కార్తిక్ బ్రో ప్యాషన్ ఫిల్మ్ మేకర్స్ అని పేరు పెట్టి తనకు నిలబడ్డారు. ఓకే, నాకు క్యారెక్టర్ ఇచ్చారు ఈ మూవీలో. అసలు బ్రో కేక. ఓకే, ఎంత ఇన్వాల్వ్ అయిపోయాడంటే సినిమాలో. ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ రియలిస్టిక్. చూసాను ఇప్పుడే టీజర్. అసలు ఒక పెద్ద సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది. సో ఎంటైర్ యూనిట్ వెళ్ళిపోతున్నారు. నేను ఎప్పుడు వెళ్ళిపోతున్నా, ఎక్కడ చూస్తున్నా సరే కనిపించరు కానీ టూ గుడ్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ టీమ్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ ప్రింట్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ చీఫ్ గెస్ట్ విజయ్ జగన్కి అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఐ వుడ్ రోషన్ మీరు చూసారు టీజర్ లో ఒక వేరే క్యారెక్టర్ వచ్చి రాషన్ రిక్వెస్ట్ చేసి క్యారెక్టర్ ఇచ్చి నేను తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఈ టీజర్ చూసి మీ అందరికీ షేర్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మర్చిపోయినా చాలా ఇష్టపడి చేసామండి సినిమా. మనందరికి తెలుసు, ఊర్లో ప్రతి ఒక్కరు క్రికెట్ ఆడుతూనే ఉంటాం. మీరు క్రికెట్ ఆడిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా, అరే మనం చిన్నప్పుడు ఇలా ఆడుకున్నాం కదా, ఇలా బెట్లు వేసుకున్నాం కదా, ఇలా గొడవలేనే కదా. సో మళ్ళీ మర్చిపోయినా, ఏమనుకోకండి. సినిమా కూడా ఇలాగే ఉంటుంది మీకు. మేమందరం ఒకసారి నేను ఇట్రా ఈ పక్కన లేకపోతే మాట్లాడలేను. సినిమాలో కూడా చెప్పచ్చా, ఏం చెప్తాం సినిమా గురించి? చెప్పను. నేను భయపడుతున్నాను, నేను భయపడుతున్నాను. కొత్త వాళ్ళమండి యాక్చువల్ గా. కొత్త ఆర్టిస్ట్. నా పేరు వచ్చేసి గోవింద ప్రసాద్ అండి నా పేరు. ఏం మాట్లాడాలో నాకు కొంచెం టెన్షన్ ఉంది యాక్చువల్లీ మమ్మల్ని ఎప్పుడు పిలవలాగా మేము. సో పిలవరని మేము అనుకున్నాము. సో సడన్ గా పిలిచేసరికి ఏం మాట్లాడాలో మాకు అర్థం కావట్లేదు, ఏమనుకోకండి. సినిమాలు మాత్రం బాగా తీసాము, అది మాత్రం గ్యారంటీ చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. ముందుగా ఇక్కడికి వచ్చినందుకు అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ చైతన్యానికి చాలా థ్యాంక్స్ అన్న. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అన్నా. మీరు యూట్యూబ్ నుంచి 30 years ఆ సిరీస్ నుంచి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఒక స్టార్ వచ్చని చెప్పడానికి మీరు చాలా మంచి ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ. అండ్ ముందుగా రాజశేఖర్కి, మా ఫ్రెండ్ డైరెక్టర్ రాజశేఖర్, మీ బ్యాచ్ లో ఫస్ట్ డైరెక్టర్ అయ్యారు. చాలా ప్రౌడ్గా ఉంది. థ్యాంక్స్ రా. ఈ ప్రయత్నం కూడా వచ్చింది తయారు చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ గారు, మీరు ఇక్కడికి వచ్చారు ప్రొడ్యూసర్ తెలియదు నాకు, సారీ ఇబ్బంది పెట్టద్దు. అండ్ ఈ సినిమా అండి, కొత్త వాళ్ళు చిన్న సినిమా చేయడం అంటే, చిన్న సినిమా పెద్ద సినిమా పక్కన పెట్టి కొత్త వాళ్ళు లాంచ్ అవడం చాలా కష్టం అండి. అలాంటి రాజశేఖర్ వాళ్ళ తమ్ముడిని హీరోగా చేయాలి అని చెప్పి ఫ్రమ్ ఇనిషియల్ డేస్ నుంచి చెప్తున్నాడు. నువ్వు చాలా మంది చెప్పావు, బెటర్ ఆప్షన్కి వెళ్ళరా, ఇంకెవరైనా పెట్టుకో, మీ ఫ్రెండ్ మీ తమ్ముడు ఎందుకు అని చెప్పి చాలా మంది చెప్పి చూసాం. కానీ వాడు నిలబడ్డాడు, వాడు తమ్ముడు పక్కన. కంగ్రాచులేషన్స్, కష్టపడి వాడు మంచి ప్రయాణం చేశాడు. సో ఈ సినిమా చూసి బయటకు వెళ్ళే వాళ్ళందరూ ఈ సినిమా గుండెలో పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంతమంది జర్నీస్ ఉంది సినిమాలో, నా స్టోరీ తెలుసు పర్సన్ గా. సో అందరికీ పిల్లలకి ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. మీ పెద్ద హిట్ కావాలి, లాంటి పెద్ద హీరో మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. అండ్ ఇప్పుడు చిన్న స్టార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చినందుకు అందరికి థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రాజశేఖర రెడ్డి గారు, కార్తీక్ గారు, అసలు మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ ఆడిషన్ పిలిచినప్పుడు వాళ్ళకి ఒకటి మైండ్ లో ఉంది ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కరెక్ట్ గా సూట్ అయ్యాను. కార్తీక్ నాకు చెప్పలేదు. కార్తీక్ ఆడిషన్ తీసుకున్నాడు, బాగా చేశారు సార్, అది హీరో ఎవరు కార్తీక్ అని అడిగాను. సార్ కొత్త అబ్బాయి సార్ అన్నాడు. సో ఎవరో కొత్త అబ్బాయి అనుకున్నా. కట్ చేసి షూట్కి వెళ్ళిన ఫస్ట్ డే హీరో ఏంటి సార్ అంటే కార్తీక్ పక్కన రెడీ అవుతున్నాడు. నువ్వేంటి కార్తీక్ ఇట్లా సర్ప్రైజ్ ఇచ్చావు అది. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ వీళ్ళిద్దరు అన్నదమ్ములను తెలిసిన తర్వాత ఇంకా హ్యాపీ. సో ఇట్ వాజ్ లైక్ ఎ ఫ్యామిలీ అండ్ వీ హ్యాడ్
great time in Madanapalli surrounding areas while shooting, and everybody enjoyed the shoot days. And దీనిలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను, దీనికోసం చాలా థ్యాంక్స్ సార్. ఈ సినిమాని చూసి మీరందరూ చాలా మంచి హిట్ చేయాలని, కార్తీక్ లాంటి యువ హీరోకి, మన రాజశేఖర్ రెడ్డి గారు లాంటి కొత్త డైరెక్టర్ గారికి మంచి ఫ్యూచర్ ని క్రియేట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రవీంద్ర గారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మా డైరెక్టర్ రాజశేఖర్ గారికి, కార్తిక్ గారికి థ్యాంక్స్ అండి. మనం ఫస్ట్ ఆడిషన్కి పిలిచినప్పుడు డైరెక్టర్ గారు లోపల ఉన్నారు, బయట ఆడిషన్ అంటే ఎవరో తీసుకుంటున్నారులే అనుకున్నాను. తీరా చూస్తే అక్కడ మా కార్తిక్ హీరోగా ఆడిషన్ లో తీసుకున్నారు. చాలా థ్యాంక్ యూ కార్తిక్. ఈ టీం అంతా కూడా మంచి యూత్ టీం అండి. టెక్నీషియన్స్ అంతా, డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, అందరు కూడా. వీళ్ళలో నేను కూడా ఒక యూత్ లాగా మనం కలుపుకున్నాను. అందరికి చాలా థ్యాంక్ యూ అండి. సినిమా మాత్రం చాలా బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. వీళ్ళు ప్రేమతో చేశారు, అందరూ కూడా ప్రేమతోనే యాక్ట్ చేశారు. అంత కొత్త వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. మీరు కూడా ఈ పిక్చర్ చూసి మిమ్మల్ని అందరూ కూడా ఎంకరేజ్ చేస్తారని థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాజశేఖర్ కి, కార్తీక్ కి చాలా చాలా థ్యాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది, మీరందరూ చూసి ఆదరించాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. యాక్చువల్లీ ఏమేమో మాట్లాడదామని నేను అనుకుని వచ్చా, కానీ బట్ టీజర్ చూసిన తర్వాత అందులో ట్రాన్స్ స్టిల్, ఎందుకంటే డబ్బింగ్ ఆ కట్ చూసేది వేరు, ఈ మ్యూజిక్ ఇదంతా యాడ్ అయిన తర్వాత ఒక చిన్న సినిమా లాగా అయితే లేదు అసలు. ఆ విజువల్స్ కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తున్నాయి. చాలా కష్టపడి డబ్బులు పెట్టి ఇదంతా తీసారు అండ్ ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. దట్స్ వాట్ మ్యాటర్స్ ఎండ్ ఆఫ్ ద డే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా ఫర్ బీయింగ్ హియర్. అండ్ నా పేరు గీతికా రతన్ అండి, బట్ ఈ సినిమా చూసిన తర్వాత సత్య అని గుర్తుపెట్టుకుంటారు, అంత ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్. అండ్ ఐఎమ్ సో లక్కీ టు యునో ఈ మూవీలో ఇంత పెద్ద పార్ట్ అవుతాను నేను అనుకోలేదు. ఇది జస్ట్ ఒక హీరోయిన్ లాంటి రోల్ కాదు. ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో అండ్ ఎస్పెషలీ థ్యాంక్ యూ డైరెక్టర్ సార్ రాజశేఖర్ రెడ్డి గారు, అండ్ థ్యాంక్స్ ఫర్ సెలెక్టింగ్ మీ కార్తిక్ గారు, అండ్ ద ప్రొడ్యూసర్స్, కో యాక్టర్స్, ఎవ్రీవన్. ఇది ఐ హోప్ మీకు టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను. And we really need your support. And sorry. Thank you. Thanks for being here. Please do support and watch the teaser. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు కార్తిక్ షన్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, మీడియా పెద్దలకి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, అండ్ ఇక్కడ వచ్చిన చైతన్యరావు గారు అండ్ గెస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇది నా ఫస్ట్ సినిమా, సో ఇది నా ఫస్ట్ స్పీచ్. ఇఫ్ ఏమైనా రాంగ్ ఉంటే క్షమించండి, ఎనీథింగ్. అండ్ నా గురించి చెప్పాలంటే ప్రజెంట్ అయితే ఏం లేదండి, ఎందుకంటే నాకైతే ఏం బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు. ఒక చిత్తూరు డిస్టిక్ మదనపల్లిలో దగ్గరలో ఉన్న ఒక విలేజ్ లో ఉన్న ఒక చిన్న రైతు కొడుకుని మాత్రమే నేను. ఆ రైతు పేరు నరసింహారెడ్డి. ఆయన ఏమైనా బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే ఆయన ఒక్కరే. సో ఇక్కడ ఈ టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు అలాంటి బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళే. సో ఎవరు గ్రేట్ బ్యాక్గ్రౌండ్ ఏదో చెప్పుకోవడానికి అంటే ఏం లేదు. అలాంటి టీం ఒక టీమ్ అప్ సినిమా చేసాం. ఈ రోజు ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, కానీ రేపు పొద్దున మాకు మేము బ్యాక్గ్రౌండ్ చెప్పుకునేలాగా ఉంటుందని హోప్ అయితే గట్టిగా ఉంది అందరికి. ఎందుకంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నా అంటే, నాకు తెలిసి మీరు టీజర్ రిజల్ట్స్ తోనే చూసి ఉంటారు, అండ్ సినిమా చూసాక మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకా ముందుకు వచ్చే సినిమాలు కూడా చాలా గొప్పగా ఉండిపోతాయని మేము అనుకుంటున్నాం మా టీం నుంచి. అండ్ సినిమా గురించి చెప్పాలంటే, కన్నా సింపుల్ గా చెప్పాలంటే ఇండియాలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు నాకు తెలిసి ఏదో స్టేజ్ లో క్రికెట్ ఆడుంటారు. లైక్ గల్లీలో కావచ్చు,
విలేజ్ లో కావచ్చు, సిటీలో ఏదైనా బుక్ చేసుకొని కూడా ఆడుతున్నారు. అలాంటి క్రికెట్ బ్యాక్డ్రాప్ స్టోరీ. అండ్ లవ్ అంటారా, ప్రతి ఒక్కరికి లవ్ ఉంటుంది, ఎక్కడ ఏదో స్టేజ్లో లవ్ తగిలి ఉంటుంది. నార్మల్ లవ్ స్టోరీస్ ఉండొచ్చు అండ్ గ్రేట్ లవ్ స్టోరీస్ ఉండొచ్చు. అలాంటి ఒక గ్రేట్ లవ్ స్టోరీ కన్నా అండ్ సత్య లవ్ స్టోరీ మీ అందరికీ బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. అండ్ ఒక పిల్లల యొక్క ఇష్టాన్ని ఆనందంలో కాదనంలో అని సతమతమైన పేరెంట్స్, సో ఒక ఎమోషనల్ బాండింగ్ ఉన్న స్టోరీ. ఫైనల్గా చెప్పాలంటే క్రికెట్ లవ్ అండ్ ఒక ఎమోషనల్ గేమ్ స్టోరీ. సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుద్దని చాలా కాన్ఫిడెంట్ గా నమ్ముతున్నాం. ఒక మాట చెప్పండి, కొన్ని సినిమాలు చూసిన తర్వాత చాలా రోజులలో మనతో వెళ్ళిపోతాయి. ఇంకొన్ని సినిమాలు అయితే లైక్ కొన్ని సినిమాలు మన లైఫ్ టైంలో మించిపోతాయి. అలాంటి మించిపోయే సినిమా అవుద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంటే లేకపోతే మన సినిమా పోస్టర్ చూసిన, లైక్ ఏదైనా సాంగ్ విన్నా, లేదా మన సినిమా పేరు విన్నా, అరే ఏం సినిమా అది అని చెప్పుకునే సినిమా అవుద్దని నేను అనుకుంటున్నాను. కన్నా ఇంత మంచి సినిమాని ఇంత కష్టపడి ఒక చాలా స్ట్రగుల్స్ చేసిన తర్వాత సినిమా తీసాం. సో అన్ని స్ట్రగుల్స్ లో ఒక పార్ట్ నాతో షేర్, అంటే అన్ని స్ట్రగుల్స్ షేర్ చేసుకున్నాం మన వన్ ఆఫ్ మై ప్రొడ్యూసర్ కృష్ణకి థ్యాంక్స్. ఇక్కడ బయట చెప్పలేదు. అండ్ నేను సినిమా గురించి ఇంత గొప్పగా, ఇంత కాన్ఫిడెంట్ గా, ఇంత ధైర్యంగా నేను చెప్తున్నానంటే వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ ఆఫ్ కోర్స్ ఇంత బాగా కథను రాసి డైరెక్ట్ చేసిన డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, మై ఓన్ బ్రదర్. ఆయన గురించి నేను ఇంకా ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను, కానీ మేబీ ఫ్యూచర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ అవుతారని, వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ లిస్ట్ లో ఉంటారని నేను అనుకుంటున్నాను 200%. అండ్ మా డైరెక్టర్ మా బిఏపీ గుణశేఖర్ గారు చాలా ఫెయిల్ ఉంటారు అండ్ స్క్రీన్ లో చూసింటారు, చాలా బాగా చూపించారు మిమ్మల్ని. థ్యాంక్ యూ గారు. అండ్ న్యూ డైరెక్టర్ అయితే చెన్నైలో డిజైన్ అని చెప్పారు, సరైన వాసుదేవన్. మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారండి, ఎందుకంటే 5-6 సాంగ్స్ ఉన్నాయి, 5 సాంగ్స్ అండ్ 2 బిట్ సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు. అండ్ మా ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్ తెలిసి ఉంటుంది. సో ఆయన క్రియేటివ్ బ్రెయిన్ నాశనం టెక్నిక్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఫైనల్ గా యాక్టర్ విషయానికి వస్తే మా హీరోయిన్ కోయాక్టర్ గీతిక రతన్. యాక్చువల్గా ఈ సినిమాలో హీరోయిన్ కి సత్య క్యారెక్టర్ కి చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్, తను చాలా ఈజీగా హ్యాండిల్ చేసింది ఆ క్యారెక్టర్ నైపుణ్యం. వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అని చెప్పచ్చు. అండ్ చాలా లాంగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసింది, 40 days 50 days ఒక్కొక్క షెడ్యూల్. చెప్పాలంటే పేరుకి చిన్న సినిమా కానీ వర్కింగ్ డేస్ కానీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా హై ఉంటాయి. అంటే సినిమా ప్రాణం పెట్టి చేసిందండి. ఒక మాటలో చెప్పాలంటే సినిమా అంటే పిచ్చి కాదు, ప్రాణం. అంత ప్రాణం పెట్టి చేసిన సినిమా కన్నా ఇది. సో థ్యాంక్ యూ గీతిక రతన్. అండ్ యాక్టర్స్ చేసిన మా పవర్ క్యారెక్టర్ చేసిన కిట్టా గారికి, అండ్ విలన్ గా చేసిన రూపేశ్వరికి, అండ్ ప్రియకృష్ణ సార్, అండ్ రవీందర్ సార్, అండ్ బ్రో బ్రో చాలా రోజులు జర్నీ చేశారు సినిమా బ్రో. అండ్ యాక్ట్ చేసిన ఇందులో సినిమాలో యాక్ట్ చేసిన చాలా ప్రతి ఒక్క యాక్టర్ కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా టెక్నీషియన్స్ అండ్ టీం గురించి మిగతాలు, కానీ అంత టైం తీసుకోవడం కరెక్ట్ కాదు. నేను ఫైనల్ ఒక మాట చెప్పాలండి. సో తెలుగు ఇండస్ట్రీలోకి నేను ఎంట్రీ తీసుకున్నాను మా టీం మొత్తం. ఒక విషయం చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు అడుగు పడుతుంది. నాకు తెలిసి అందరూ చూడడానికి చాలా చిన్న అడుగులాగా అనిపిస్తుంది, కానీ చాలా పెద్ద అడుగు పడిపోతుంది. అది చాలా ఇంపాక్ట్ ఉండబోతుంది. అది మీరు చూస్తారు అండ్ సౌండ్ వింటారు, ఐ థింక్ సో. అండ్ ఇంత కాగానే ఎందుకు చెప్తున్నానంటే, కన్నా జస్ట్ బిగినింగ్ మాత్రమే. మీరు అది ఎందుకు అనేది మీరు సినిమా థియేటర్ రేపు వచ్చినా తెలుసు, అండ్ ఫ్యూచర్ లో మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. అండ్ సినిమా ఇక్కడికి వచ్చేసి అందరూ మీకు సపోర్ట్ చేస్తామని అనుకుంటున్నాను. అండ్ మీడియా వాళ్ళందరూ సపోర్ట్ కావాలి. అండ్ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీ అందరూ పెద్దలందరూ మీకు సపోర్ట్ చేస్తామని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ఆంధ్ర తెలంగాణ అండ్ వాళ్ళ తెలుగు ఆడియన్స్ అందరూ, తెలుగు వాళ్ళకి ఆబ్వియస్లీ సినిమా అంటే చాలా పిచ్చి, అది అంతే ఇంతే మిమ్మల్ని సపోర్ట్ చేసి ఆదరిస్తామని కోరుకుంటూ అందరూ సపోర్ట్ మాకు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్, నిజంగా మంచి స్టెప్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి ఎవరివన్. సో
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మా సినిమా వర్క్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అండి, పేరు ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అందరు చాలా థ్యాంక్ యూ అండి. నేనేమన్నా నాకు ప్రతిరోజు నేను ఏదన్నా పడి నాకు హెల్ప్ చేస్తూ నా ఎమ్మటి ఉండేటోళ్ళు అండ్ మురళి బంటు వీళ్ళిద్దరు ఎంతో హెల్ప్ చేస్తుండేటోళ్ళు అండి ప్రతి దాంట్లో. సో మేము ముగ్గురు ఏరియాలో వర్క్ చేస్తూ ఉండేటోళ్ళు. ఇంకోటి మా డైరెక్టర్ ఎంతో పేషెన్స్ అంటే చాలా పేషెన్స్, డే అండ్ నైట్ లో వర్క్ ఆయన అంత బాగా పేషెంట్ వర్క్ చేసేటోడు. ఓకే థ్యాంక్ యూ అండి. వన్ థింగ్ మర్చిపోయాను, కొద్దిమంది యాక్టర్స్ ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారండి, మన మురళి అండ్ బంటు. సో వాళ్ళు తమ్ములని కాదు బంటుని కాదు అన్నిట్లో నా పక్కనే ఉంటారు, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. చాలా థ్యాంక్స్ సార్. ఓకే ఇంకెవరైనా పేరు మర్చిపోయి క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా మిత్రులకి, ఎందుకంటే ఇంత లేట్ అయినా పాపం ఒక సినిమా కోసం ఇంత టైం కేటాయించారంటే మేము ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సిన మీడియా మిత్రులకండి. నాకు అదే రానా చెప్పాను, నాకు రాజశేఖర్ రెడ్డి అన్న పాపం 1 hour లేట్ అవుతుంది, మీడియా ఎలా కవర్ చేయాలంటే వాళ్ళకి సినిమాల గురించి తెలుసు. చిన్న సినిమా పెద్ద సినిమా లేదండి ఇక్కడ, సినిమా అంటే సినిమానే. చిన్న సినిమా చేసిన పెద్ద సినిమా ఏదైనా క్లియర్ చేయాల్సిందే, దానికి ఏదైనా 24 hours పని చేయాల్సిందే. సినిమా అన్నాక చిన్నది పెద్ద ఇక్కడ ఉందో గుర్తుంచుకొని మీరు చేసిన సినిమాని అది పెద్ద చిన్నది అనేది మీ మనసులో పెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అందరు కష్టపడితే సినిమా తయారైంది. 100 కోట్లు పెట్టిన సినిమా, 1 కోటి రూపాయలు పెట్టిన సినిమా. మీరు వాళ్ళు 100 కోట్లు కదే ప్రమోషన్ చేస్తారు, మీ కదే ప్రమోషన్ చేస్తారు. ఇంకా మీకోసం వాళ్ళు 1 hour ఎక్కువ కూర్చుంటారు ఇక్కడ. మీరు చాలా సినిమాలు చూసినవి, చిన్న సినిమాలను సపోర్ట్ చేయడానికి ఎప్పుడు కూడా ముందుండేది మీడియాని. అంటే చిన్న పెద్ద లేదు, ఎప్పుడు వాళ్ళకి మనం మీడియాకి అలా మనకు ఫస్ట్ మనం ఇక్కడ ఇన్వైట్ చేసిన డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, థ్యాంక్ యూ టు ఇన్వైట్ మీ. ఈ మూవీకి వర్క్ చేసిన సాంకేతిక నిపుణులు కానీ మిగతా కుల అందరికి కూడా మీ అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. నేను టీవీ నాకు యాక్చువల్ గా నిన్న అంటే కలిస్తే చూసాను, చాలా బాగా అనిపించింది. చూడగానే రంగన కొంచెం రావాలన్నా అంటే అరే సినిమా మంది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే సినిమా అండి. ఎక్కడైనా మనం ప్రతి ఒక్కరు మన హీరో చెప్పినట్టు ఏంటంటే క్రికెట్ అనేది యూనివర్సల్. మన ఇండియా వాడి క్రికెట్ అంటే ఇష్టం లేని ఏ ఒక్కరు ఉన్నారండి. అందుకని కనెక్ట్ అయ్యే పాయింట్ కాబట్టి ప్రతి ఒక్కరు రీచ్ అవుతుంది అనుకోండి ఈ సినిమా. అలానే ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి లైఫ్ ఇవ్వాలి, ఇండస్ట్రీకి ఎంతో ఉపయోగపడాలి, ఇండస్ట్రీ అలాగే ఇక్కడికి వచ్చిన మిగతా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళకి వెరీ థ్యాంక్స్ అండి. దే ఆర్ ద పీపుల్. మనం ఎంత కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, బట్ వాళ్ళే అవతల ఆడియన్స్ కి రీచ్ చేస్తారు. దట్స్ ద మీడియం. సో నేను విన్నా ఏంటంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఏ సినిమా అయినా ఫస్ట్ వాళ్ళంటేనే ఒక ఆడియన్స్ రీచ్ అవుద్ది. సో ఆ సోర్స్ ఆఫ్ దీంట్లో మా చిన్న సినిమాను వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఇంత దూరం వచ్చినందుకు ఆయన వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ ఇలాగే సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను ఒక్క మాట చెప్తాను అండి అబౌట్ మీడియా ఎస్పెషలీ. సో నేను ఎక్కువ వింటుంటాను, సమ్ పీపుల్ ఆర్ టాకింగ్ లైక్ దట్ ఏంటంటే, బట్ ఇట్స్ నాట్ నెగిటివ్ గా తీసుకోవద్దండి. ఏంటంటే మీడియా ఇస్ లైక్ పారాసైట్ అని వింటుంటాను, బట్ దట్స్ కంప్లీట్లీ రాంగ్ అనేది నా ఇంటెన్షన్ అండి. వై దే ఆర్ ద పారామౌంట్స్, దే ఆర్ ద ఇంపార్టెంట్ పీపుల్ హూ మనల్ని జనాలకి రీచ్ చేసి థియేటర్ వరకు జనాలు రప్పించగలిగే సత్తా మీడియాకు ఉంది. సో నా చిన్న సినిమా కోసం ఇంతమంది వచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ. బిఫోర్ అండ్ మన చైతన్యరావు గారు అన్న వెరీ థ్యాంక్స్ అన్న, వెరీ థ్యాంక్ యూ అన్న. నేను అన్నతో వెబ్ సిరీస్ లో వర్క్ చేశాను. అండ్ అన్న ఇప్పుడు అంటే బేసిక్లీ మనం యాక్టర్స్ అండ్ మెథడ్ యాక్టింగ్ ఏదో అంటారు, దిస్ బయాల్ దట్. మా వరకు ఏంటంటే అన్న ఇంత ఇన్స్టాంట్ గా మనం ఒక సీన్ చెప్పినా కానీ ఒక చెప్పినా కానీ దాన్ని అన్న ఎంత ఇంప్రూవైజ్ చేస్తారంటే మనం ఇలా చేయొచ్చా అని చేసి చూపిస్తారు. మనం ఇలా చేస్తే అలా ఉంటుంది. సో హౌ డెడికేటెడ్ ఈస్. సో దట్స్ వై హీస్ హియర్. అండ్ మీరు చూసుంటారు అన్న ఈస్ వెరీ స్ట్రగుల్ నుంచి వచ్చారు. 30 years అండ్ 21 తన భర్త సూసైడ్ బికమ్ సచ్ ఇంపాక్ట్ ఉన్న హీరో లాగా మన ఇండస్ట్రీలో ఉన్నారంటే అతని డెడికేషన్ వల్ల అన్న ఇక్కడ ఉన్నారు. ఆయన అన్న ఇక్కడికి వచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ. అన్న గురించి ఒక మాట చెప్పాలి. ఎస్పెషల్లీ నాకు చాలా ఇష్టమైన సిచ్యువేషన్ ఏంటంటే
కీరా గోళ మూవీలో అన్న చాలా మంచి చేశారు. అందులో నాకు మన కార్లో ఉంటే ఒక సీన్ ఉంటుంది అన్న, అందులో కొంచెం నత్తి అన్న చిన్న డిఫరెంట్ రోల్ చేశారు. వెళ్తే ఏంటంటే డబ్బులు కావాలి సార్, ఎంత కావాలి అంటారు. ఎంత కావాలంటే 2 కోట్లు ఏం చేస్తారు డబ్బులు అంటే గౌరవంగా బతకొచ్చు సార్, అండ్ ఆ పర్టికులర్ డైలాగ్ నాకు గుర్తులేదు. ద వే ఆఫ్ హిస్ పోర్ట్రేయింగ్ ద క్యారెక్టర్, అందులో మీరు రివిజిట్ చేయండి ఒకసారి ఎవరైనా, ఇది మీకు గుర్తుంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ సంథింగ్. అంటే అన్న అంత పర్టికులర్ గా ఉంటారు యాక్టివ్ విషయంలో. ఐ వాంట్ టు వర్క్ విత్ యూ ఇన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో వచ్చాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వర్క్ చేసిన వాళ్ళు వన్ ఆఫ్ డెడికేటెడ్ యాక్టర్ నేను చూస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా సపోర్ట్ చేశారు అన్న. అండ్ ఎనీ టైమ్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ పర్సన్. చాలా మన ఓడిలో వర్క్ చేసిన వాళ్ళు చాలా నీట్ గా ఫ్రెండ్లీగా ఉంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ అన్నకు వచ్చినందుకు చెప్పాను, చాలా థ్యాంక్ యూ. అండ్ వెంకట్ గారు అండ్ నేను ఇంటికి బ్రాంచ్లో ఉన్నప్పుడు అన్న చేశారు, వర్క్ చేసినప్పుడు. అండ్ అన్నప్పుడు అందరూ కూడా అండ్ చెప్పగానే అన్న నేను సపోర్ట్ చేస్తాను, చిన్న సినిమా అన్న I'm doing also in project as a producer, so definitely I'm supporting the project ఉన్నారు. I'm very thanks అన్న మీరు వచ్చినందుకు, very thanks అన్న, very thank you. And yeah, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్యాస్ట్ అండ్ క్రూ అండి, సారీ అండి, ఒక చిన్న ఇన్సిడెంట్. మన ట్రైలర్ రైల్వే కాలేదు మన అన్న చేశారు సత్యప్రియం. అండ్ మన అన్న అంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ అందరు వచ్చినందుకు. అండ్ అయితే ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి ఏంటంటే, నేను ఫస్ట్ ఇనిషియల్ గా నేను ఈజ్ ఆల్సో టెక్నికల్ గా కూడా తన వెరీ సూపర్ ఇది అనమాట. అండ్ నాకు చాలా నచ్చింది అన్న గురించి. నేను డిఎపీ టెక్నికల్ గా అంత స్ట్రాంగ్ అవుతున్న విషయం. అండ్ వెరీ థ్యాంక్స్ అని మీరు వచ్చినందుకు. అండ్ మా టెక్నీషియన్ స్టార్ట్ విత్ మా గుణశేఖర్ డిఓపి గారు. మీరు ఆయన రాజశేఖర్ గారు ఉన్నారు. రాజశేఖర్ గారి దగ్గర నేను స్క్రిప్ట్ కూడా వర్క్ చేస్తున్నారు. స్క్రిప్ట్ కూడా గా చేస్తున్నారు. మీరు రాజశేఖర్ గారి దగ్గర అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఈజ్ ద డైరెక్టర్స్ కెమెరా ఏంటంటే తను ఎంత వర్క్ ఎలాంటి అడాప్ట్ చేసుకుంటారు అంటే మీరు అబ్జర్వ్ తీసుకుంటారు. సో ద సేమ్ అర్జున్ రెడ్డి అండ్ సందీప్ గారు, రాజశేఖర్ గారు అలా ఒక అర్జున్ రెడ్డి ఒక మంచి జీవన్ గారు, గుణశేఖర్ గారు అండ్ రాజశేఖర్ గారు ఇద్దరు కలిసి దిట్ ఈస్ ద ఫిలిం ఫర్ మీ. అండ్ గుణశేఖర్ గారు ఇద్దరు అలా డెఫినెట్లీ అవుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆ కాంబినేషన్ లో ఉంది సచ్ ఇంటెలిజెంట్. అండ్ నాకు విజువల్స్ కూడా మీరు ఖచ్చితంగా చూస్తారు కదా, ఆ చిన్న మాసి అది ఎక్కడ మిస్ అవుతున్నా. సో ఇద్దరు నీట్గా కూర్చొని నీట్గా చేశారు. అండ్ వెరీ థ్యాంక్స్. మీరు డెఫినెట్లీ మా కాంబినేషన్ అంతా చూసారు. అండ్ కన్నా డెఫినెట్లీ తోటి త్వరగా కూడా మీరు మంచి ప్రాజెక్ట్ చేస్తారు మనస్ఫూర్తి కోరుకోవడం. థ్యాంక్ యూ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శరణ్ వాసుదేవ్ గారు తన తెలియదు శశివన్ మూవీ చేశారు. ఇట్ వాస్ వెరీ మంచి చాట్ బాస్టర్ మన దీంట్లో వచ్చింది. మన సాంగ్స్ కూడా మంచి చాట్ బాస్టర్ అయ్యాయి. సో తను యాక్చువల్లీ చెన్నైలో ఉన్నారు, చిన్న విషయం రాలేదు. బట్ డెఫినెట్లీ నేను అంటే ఇట్స్ వెరీ ఎర్లీ దాని గురించి మాట్లాడడం. బట్ ఏంటంటే దెర్ ఆర్ 6 సాంగ్స్ వెరీ 4 సాంగ్లు ఇచ్చారు ఇప్పటికి. మీరు వెరీ చాట్ బాస్ట్ అవ్వడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్స్ తను కూడా పాట ఎందుకు. అట్ ద సేమ్ టైం మీకు బాగా తెలిసిన ఎడిటర్ కోఆర్డినేటర్ వరకల్ గారు, మీకు తెలుసు ఫ్రమ్ కలెక్టివ్ ఫ్రమ్ డెకైట్ వరకు. తన వే ఆఫ్ వర్క్ ఎలా ఉంటుందంటే, మీరు బేసికల్ ఏంటంటే ఫేస్ మీరు వర్క్ ఎడిటర్ చూసుకుంటారు, ఫాస్ట్ ఫేస్ లో వర్క్ చేస్తారు ఎడిటర్స్. అలా ఈజ్ ద పర్సన్ నేను చేసిన లిమిటెడ్ ఎడిటర్స్ లో తను ఏంటంటే ఎమోషన్ మీద కట్ చేస్తారు. ఎమోషన్ మీద కట్ చేస్తే అది నేను అంబేద్కర్ మ్యారేజ్ వర్క్ చేస్తున్నప్పుడు నేను చూసాను ఒక వే ఆఫ్ డీలింగ్. తను ఎలా ఎడిటింగ్ ఏంటి, తన ఒక షార్ట్ కానీ ఒక మూమెంట్ కానీ అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. అంటే ఈ ఎమోషన్ పడదు ఈ ఫైటింగ్ బయట ఫైట్ చేస్తాడు, లేదు పడుతుంది అని. ఇంటెలిజెంట్ మీన్స్ మీరు చూస్తారు. ఎందుకంటే నేను చేసే సినిమాలో మేజర్ నేను 4 ఎలిమెంట్స్ పెట్టుకుంటాను యాజ్ ఏ ఇండియన్ ఫిల్మ్ లో మేజర్ గా వర్క్ అయ్యే విషయంలో. ఎమోషన్, ఎలివేషన్, యాక్షన్, డ్రామా
దీస్ ఆర్ ద మై 4 నా వరకు నా కంటెంట్ లో నేను చేసే సినిమాలో ఉండాల్సిన 4 థింగ్స్ ఇవి. సో ఈ వీటిని బాగా డీల్ చేయడంలో ఈజ్ ద పర్ఫెక్ట్ డీల్ చేశాను. అండ్ అతను కలర్ఫుల్ దగ్గర నుంచి తన ఎమోషన్ విషయంలో కానీ ఎడిటర్ విషయంలో ఈజ్ వెరీ పర్ఫెక్ట్. నా సినిమాకి అంతే బాగా ఎడిట్ చేస్తున్నారు. అండ్ సంటైమ్స్ ఇది డెకరేట్ ఇంటెన్షన్ లో అది మన ఓటీటీ చేయాల్సిన విషయం రాలేకపోయారు. అండ్ థ్యాంక్ యూ కొరటి అన్నారు. అండ్ నెక్స్ట్ మా యాక్టర్స్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవీంద్ర గారు ఉన్నారు. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది హౌ సచ్ గ్రేట్ యాక్టర్ అండి. మీరు ఇదే చూసారా సినిమాలో మంచి ఇది ఉంటుంది అంటే ఆ క్యారెక్టర్ ఇచ్చే ఎలివేషన్ నేను తెలుసు కానీ. అండ్ మా ప్రేమ్ గారు చెప్పినండి ఇదేంటంటే జీవించేస్తారు. మళ్ళీ ఏం లేదంటే జీవించడం అంటే ఎలా ఉంటుంది అంటే మామ అంటే మామే. మా సెట్ లో కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆయన నా ప్రేమ్ గారు లేదంటే సార్ ఇలా ఏముండదు మామగారు అసలు అంత ఇన్వాల్వ్ అన్నమాట. అంటే మన ఇండియా క్యారెక్టర్ మామూలుగా చూసారు. సచ్ జెంటల్ పర్ఫార్మెన్స్ అండి. క్యారెక్టర్ మన దీంట్లో కూడా చేస్తున్నారు స్పిరిట్ లో కూడా. ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ బిగ్ థింగ్ ఫర్ హిమ్. అండ్ కన్నా కూడా వన్ బిగ్ థింగ్ అవుతుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రూపేష్ బ్రో మీరు యాక్చువల్లీ ఈజ్ వెరీ వర్స్టైల్ అండి. నేను యాక్షన్ పిలిచాను, యాక్షన్ పిలిచిన నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను మనం. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక సీన్ ని 10 రకాలుగా ఎక్స్ప్రెస్ చేయగలరు. సో మీరు చాలా తక్కువ మందిలో చేస్తారు, బట్ ఈజ్ దట్ వన్ అనమాట. అంటే నేను ఒక్క సీన్ చెప్పాను ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు నాట్ ఇన్ ద సెట్. నేను చేసి రిహార్సల్ చేసేటప్పుడే అంత మంచిగా నీట్ గా ఇన్వాల్వ్ చేయగలరు అనమాట. అలాగే అనిపించేయగలరు ఇలాగే చేయొచ్చా ఇలాగే చేయొచ్చా అని. బట్ మీరు చూస్తారు నేను చేసిన నేనేమంటే ఇట్స్ నాట్ విలన్ అని చెప్పను, ఇట్స్ యాంటీ హీరో. నేను ఇప్పుడు ఆయన నిరేసినప్పుడు చెప్పాను, మీకు ఇప్పుడే చెప్తున్నాను. అంటే క్యారెక్టర్ సెల్ఫ్ ఎలా ఉంటుంది. నేను మేజర్ గా ఏంటంటే ఇది క్యారెక్టర్స్ బేస్డ్ ఉంటాయి. విలన్ హీరో కంటే కూడా క్యారెక్టర్స్ బేస్డ్ తో ఉండే సినిమా ఇది. డెఫినెట్లీ అది మీరు ఈ క్యారెక్టర్ లో చూస్తారు. మీరు రోషన్ క్యారెక్టర్ చాలా నీట్ గా నాకు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అది మీకు నచ్చిన మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా బృందావనం గారు అండ్ కానీ అండి అందరికీ నమస్కారం. కన్నా టీజర్ చాలా బాగుంది. యాక్చువల్లీ టీజర్ అన్నారు ట్రైలర్ లా ఉంది. ట్రైలర్ లో ఎంత ఇది ఉంటుందో అంత ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసిన గుణశేఖర్ నాకు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్ ఉంది. తను పిలిచాడు యాజ్ ఎ ఫ్రెండ్ గా వచ్చాను, గెస్ట్ గా కాదు ఫ్రెండ్ గా వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చాక చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు అన్న నాకు. అది చాలా ఆనందంగా ఉంది. ఈ బ్యానర్ ప్యాషన్ ఫిల్మ్ మేకర్ అని ఉంది. ఇక్కడ అందరూ ప్యాషన్ ఫిల్మ్ మేకర్స్ టీమ్ ఉందండి. వీళ్ళందరూ ప్యాషన్ ఫిల్మ్ మేకర్స్ లా ఉన్నారు. డైరెక్టర్ గారు మాట్లాడుతుంటే తెలిసింది ఆయన ఎంత ప్యాషనెట్ గా ఉన్నారు. ఏంటి ఆయన మాట్లాడే విధానంగా తెలిసిపోతుంది. అండ్ సెకండ్ రిజల్ట్స్ చాలా బాగున్నాయి. తనకు మేము ఇద్దరం కలిసి ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి జర్నీ చేస్తున్నాం. తను ఎప్పుడు ఆల్మోస్ట్ 2016 లోనే ఎప్పుడు మేము ఇద్దరం కలిసి షార్ట్ ఫిల్మ్ చేసాము. అప్పుడే తన రేంజ్ ఉంది నాకు తెలుసు. సో ఫైనల్ గా కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు అందరికీ మెయిన్ హీరో గారు చాలా బాగుంది, లుక్స్ చాలా బాగున్నాయి. అండ్ మీరు కూడా చాలా బాగున్నారు సత్య క్యారెక్టర్ లో, సూపర్ సూపర్. అండ్ ఇక్కడికి వచ్చిన చైతన్య గారికి థ్యాంక్ యూ. ఎందుకంటే ఇలాంటి చిన్న సినిమాలు మనం అందరూ సపోర్ట్ చేసుకుంటూ అప్రోచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ టీజర్ అందరూ చూడండి, అందరికీ షేర్ చేయండి. ఈ ఐపీఎల్ టీవీ సమయంలో ఇలాంటి క్రికెట్ గురించి వచ్చిన సినిమాని అందరూ సపోర్ట్ చేసి మంచి విజయం సాధించాలని అందరికీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Thank you so much. Finally, much. హలో అందరికి గుడ్ ఈవినింగ్. main reason I'm here today is because of Rajshekhar. నాకు షూటింగ్ అంతైనా కూడా I just wanted to come for Rajshekhar తో నేను పనిచేశాను. సో I know the clarity of thought Rajshekhar has and the passion that he carries, something exceptional. ఎప్పుడైతే కానీ మంచి డైరెక్టర్ అయితే అవుతాడు రాజశేఖర్, దట్ ఈస్ ఫర్ షూర్. అది ఐ కెన్ బిలీవ్ దట్. ఆల్ ది బెస్ట్ విజయ్. మంచి ఎమోషనల్ మాట్లాడినాం. నేను
కొంచెం సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ తర్వాత కలిసినప్పుడు కానీ the clarity of thought that he has is something very interesting. ఒక కథలో చెప్పాడు, హోప్ఫుల్లీ తనలో కలిసి పనిచేయాలి, బట్ విషయం టీమ్ ఆఫ్ కమింగ్ ఆల్ ది వెరీ బెస్ట్. Success is not getting into theaters and doing a blockbuster. సినిమాకి సక్సెస్ ఇస్ గెటింగ్ into theaters. సినిమాని థియేటర్కి తీసుకురావడం పెద్ద సక్సెస్. సో వెరీ సక్సెస్ఫుల్. One step at a time. Let's be in the process. టీవీ చాలా రీసెంట్ గా మళ్ళీ నుంచి చేసిన కొత్త యాక్టర్స్ తోటి. సో మీరు చూసినప్పుడు టీజర్ స్లాష్ ట్రైలర్ మలయాళం ఫిల్మ్ చూస్తున్న వచ్చింది. సౌండ్ విజువల్ డైలాగ్స్ చాలా బాగుంది. ఐపీఎల్ ఐపీఎల్ సీజన్ క్రికెట్ కాన్సెప్ట్ రావడం, క్రికెట్ లాంగ్వేజ్ అందరికీ నచ్చుతుంది. Language is also a universal language. So, రెండు ఎవిడెన్స్లో అండ్ మ్యూజిక్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి. సో మిగతా ఆడియన్స్ బట్ డెఫినెట్లీ అలాంటి తెలుస్తుంది. కార్తిక్ ఎవరికి ఇక్కడ చేసుకోవాలి. బట్ only thing I felt after seeing the teaser, టీవీలో అన్ని షోట్స్ క్యారెక్టర్ అనిపిస్తాను. ఇంకా ఫస్ట్ టైం యాక్టర్స్ కి ఏమైపోతుంటే అక్కడక్కడ కొంచెం లూజ్ అయిపోతుంటారు. బట్ నేను చూసిన ప్రతిసారి క్యారెక్టర్ అనిపిస్తున్నాను. ఫర్ ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్. ఇంకా సెల్ఫ్ ఈ సినిమాతో పాటు ఇంకా మంచి మంచి సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఐ థింక్ ఈ సినిమాతో మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ చెప్పినట్టు సినిమా చిన్న బట్ మనకి తోచినంత వరకు ఒక సినిమాకి హెల్ప్ చేయాలంటే మొత్తం బ్యూటిఫుల్ అన్నమాట. సో మనం వచ్చి ఒక మాట చెప్తాను, లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి సినిమాకి వెళ్ళిపోతామంటే ఎందుకంటే ఇప్పుడు టైమ్స్ లో ప్రమోషన్ ఇస్ ది దట్ a film can get into theaters or become successful. So any small promotion is a big promotion for a small film. So rather than anything that I can do for this film, I'm always there. కష్టం ఉంటే అందువల్ల కష్టపడి థియేటర్ తీసుకురాలి. గుడ్ కంటెంట్. సో కన్నా టీజర్ చూడండి, నచ్చితే 10 మందికి షేర్ చేయండి. అలా మనకైతే నచ్చింది, మీ అందరూ కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ టీమ్ ఆఫ్ కమింగ్ ప్రొడ్యూసర్స్ కి. డబ్బులు రావాలి, మంచి పేరు రావాలి, ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్స్ ఒక మంచి సంస్థగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. అండ్ బియాండ్ దట్ మరో సక్సెస్ఫుల్ అవ్వాలి. థ్యాంక్ యూ. Thank you so much.